హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చాలాసార్లు మనం చూస్తూ ఉంటాం, చాలామంది హెయిర్ ఫాల్ ప్రాబ్లంతో సఫర్ అవుతూ ఉంటారు. అయితే ఈ హెయిర్ ఫాల్ అనేది మనకి చాలా రకాల కారణాల వల్ల వస్తూ ఉంటాయి. మనం యూస్ చేసే ప్రోడక్ట్స్ వల్ల కావచ్చు, లేదంటే తినే ఫుడ్ వల్ల కావచ్చు, హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది మనకి చాలాసార్లు వస్తూ ఉంటుంది. అయితే ఈ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని మనం ఇంట్లోనే చిన్న చిన్న రెమెడీస్ని యూస్ చేసుకొని ఎలా క్యూర్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మనకి హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతూ ఉండడం వల్ల మనకి హెయిర్ వాల్యూమ్ ఇంకా థిక్నెస్ అనేది తగ్గిపోతూ ఉంటుంది కదా. సో మనకి హెయిర్ ఫాల్ కాకుండా కాపాడుకోవాలి అండ్ హెయిర్ గ్రోత్ని కూడా మనం ప్రమోట్ చేసుకోవాలి అనుకుంటే ఇప్పుడు కొన్ని రెమెడీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రెమెడీ, దీనికోసం మనకు కావాలి మెంతులు. మెంతులు మనకి హెయిర్ రూట్స్ని స్ట్రాంగ్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో అందువల్ల మనకి చాలా వరకు మన హెయిర్ అనేది రాలకుండా కాపాడుకోవచ్చు. అంతేకాకుండా మన హెయిర్ని బాగా కండిషనింగ్ చేయడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం తీసుకోవాలి కలౌంజీ సీడ్స్, తర్వాత వెల్లుల్లి రెబ్బలు 1 నుంచి 3 వరకు తీసుకోవచ్చు. నెక్స్ట్ కొబ్బరి నూనె. సో ఇప్పుడు ఈ ఆయిల్ని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ఏం చేయాలంటే ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీ వర్క్ చేసి పెట్టుకోవాలనుకుంటే ఎక్కువ తీసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ మెంతుల్ని తీసుకుంటున్నాను. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ కలౌంజీ తీసుకుంటున్నాను, కలౌంజీ సీడ్స్. నెక్స్ట్ ఇందులో ఒక 2 వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొబ్బరి నూనెను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా నూనెని యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. కలౌంజీ సీడ్స్ కానీ ఈ మెంతుల్ సీడ్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మన హెయిర్ని రూట్స్ని స్ట్రాంగ్ చేయడంతో పాటు మన హెయిర్కి మంచి కండిషనింగ్ గాను, లేదంటే మనకి హెయిర్ అనేది స్మూత్గా ఇంకా సాఫ్ట్గా ఉండడానికి, మన హెయిర్ రిపేర్ లేకుండా స్ప్లిట్ ఎండ్స్ లేకుండా మనకు కాపాడుకోవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇందులో మనం ఈ వెల్లుల్లి రెబ్బల్ని వేయడం వల్ల ఏంటి అంటే మనకి హెయిర్ రూట్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ అవుతాయి. అంతేకాకుండా మన స్కాల్ప్ అనేది చాలా క్లీన్గా ఉంటుంది, ఎలాంటి ఇన్ఫ్లమేషన్ లేకుండా ఉంటుంది, డాండ్రఫ్ లేకుండా కాపాడుతుంది అండ్ మన హెయిర్ని కూడా క్లీన్గా ఉంచుతుంది. అండ్ అంతేకాకుండా మనకి మంచి కండిషనర్ గాను చాలా బాగా వర్క్ చేస్తుంది. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మనకి ఈ వెల్లుల్లి రెబ్బల్ని యూస్ చేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి క్యూర్ అవుతాయి అన్నమాట. అంతేకాకుండా కలౌంజీ సీడ్స్ మనం యాడ్ చేసినప్పుడు మన హెయిర్కి మంచి థిక్, అంటే హెయిర్ అనేది మనము ప్రీమెచ్యూర్ వైట్నింగ్ అంటాం కదా, అంటే వయసుకు ముందే హెయిర్ అనేది తెల్లపడటం జరుగుతూ ఉంటుంది. సో అలాంటివి కూడా రాకుండా మనం ఈ కలౌంజీ సీడ్స్ యాడ్ చేయడం వల్ల మనకి ఆ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది. అంతేకాకుండా మన హెయిర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట, అంటే రాలకుండా చాలా బాగా మనం కాపాడుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి మంచి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండ్ ఇవన్నీ కూడా మన హెయిర్కి చాలా మంచిది ఇందులో. అంతేకాకుండా మనం కొబ్బరి నూనెని యాడ్ చేసాం. కొబ్బరి నూనె ఇప్పటి నుంచే కాదండి, ఎప్పటి నుంచైనా కానీ మన హెయిర్కి చాలా మంచి మెడిసిన్ లాగా అనమాట. అంటే మన హెయిర్ ఫాల్ అవ్వకుండా కానీ, మనకి హెయిర్ గ్రోత్ అవ్వాలన్నా కానీ, హెయిర్ కండిషనింగ్గా సిల్కీగా స్మూత్గా ఉండాలన్నా కానీ, రిపేర్స్ లేకుండా ఉండాలన్నా కానీ, డాండ్రఫ్ లేకుండా ఉండాలన్నా కానీ మనకి ఈ కోకోనట్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఇవన్నీ మనం ఆయిల్లో యాడ్ చేసేసుకొని ఈ 1 డే మొత్తం 1 డే నుంచి 2 డేస్ వరకు బాగా మనం సన్లైట్లో పెట్టాలి. సన్లైట్లో కానీ, లేదంటే నార్మల్గా మీకు ఎక్కడైతే రూమ్ టెంపరేచర్ ఉంటుందో, లేదు అంటే సన్లైట్ ఉంటుందో అక్కడ మీరు మొత్తం 1 to 2 డేస్ వరకు బాగా నానబెట్టాలన్నమాట. సో అలా నానబెట్టిన తర్వాత మనకి ఈ ఆయిల్ని మీరు ఒక జార్లోకి తీసి పెట్టుకోవాలి. ఒక స్ట్రైనర్ ద్వారా మీరు ఒక జార్లో కానీ, ఒక గ్లాస్ బాటిల్లో కానీ మీరు తీసి పెట్టేసుకుని ఎవ్రీడే మీరు ఎప్పుడైతే హెయిర్ ఆయిలింగ్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ టైంలో మీరు ఈ ఆయిల్తో హెయిర్ ఆయిలింగ్ చేసుకోవచ్చు. అలా కనుక మీరు రెగ్యులర్గా చేసినట్లయితే, అంటే వారంలో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కానీ ఈ ప్రొసీజర్ ఈ ఆయిల్తో మీరు కనుక హెయిర్ని మసాజ్ చేసుకుని హెయిర్కి నీట్గా ఈ ఆయిల్ని కనుక అప్లై చేసుకున్నట్లయితే మీకు హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గుతుంది అండ్ హెయిర్ రూట్స్ చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అంతేకాకుండా హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెయిర్ కూడా మీకు రిపేర్ అవుతుంది, డ్యామేజ్ కాకుండా కాపాడుకోవచ్చు. సో అంతేకాకుండా హెయిర్ చాలా సిల్కీగా స్మూత్గా ఉంటుంది అండ్ డాండ్రఫ్ లేకుండా కూడా మీరు కాపాడుకోవచ్చు. సో ఈ ఆయిల్ని మీరు రెగ్యులర్గా కాన్స్టెంట్గా వాడాలండి. మీరు హెయిర్ ఆయిలింగ్ అప్పుడు ఈ ఆయిల్ని కనుక మీరు యూస్ చేసినట్లయితే చాలా మంచి బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. హెయిర్ ఫాల్ అవ్వకుండా మీరు మీ హెయిర్ని కాపాడుకోవచ్చు. దీనికోసం మనకు కావాలి ఆనియన్. ఈ ఆనియన్ని మనం
పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత దీన్ని మనం పేస్ట్ చేసుకోవాలి. మీరు మిక్సీలో వేసి కానీ లేదంటే బ్లెండర్లో యాడ్ చేసుకొని కానీ మీరు నార్మల్గా ఈ ఆనియన్స్ అన్నిటిని కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనకు కావాలి అలోవెరా జెల్. ఇప్పుడు ఒక బౌల్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అలోవెరా జెల్ని యాడ్ చేసుకోవాలి, ఒక 1/2 టీ స్పూన్. హెయిర్ వాల్యూమ్ని బట్టి మీరు ఈ మెజర్మెంట్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ఆనియన్ పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి, 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ వరకు. ఇలా ఆనియన్ పేస్ట్ని ఇంకా అలోవెరా జెల్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి హెయిర్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేయడానికి ఆనియన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. హెయిర్ లాస్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ అంతేకాకుండా మనకి ఇందులో ఉన్న సల్ఫ్యూరిక్ ప్రాపర్టీస్ అనేవి ఏంటంటే మన హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తాయి. అంతేకాకుండా ఇందులో మనం అలోవెరా జెల్ని యాడ్ చేసాం కాబట్టి అలోవెరా జెల్ చాలా ఎఫెక్టివ్గా మనకి హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది అనమాట. మంచి మన హెయిర్ని కండిషనింగ్ చేయడంతో పాటు మన రూట్స్ని కూడా ప్రొటెక్ట్ చేసి మన హెయిర్ రూట్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంచడానికి ఈ అలోవెరా జెల్ చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మనకి ఏంటంటే మన హెయిర్ లాస్ని స్టాప్ చేయడానికి ఈ ఆనియన్ ఇంకా అలోవెరా జెల్ కాంబినేషన్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మనకి అలోవెరా జెల్లో ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, అంతేకాకుండా చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయి. సో దానివల్ల మనకి హెయిర్ ఫాల్ చాలా ఎఫెక్టివ్గా స్టాప్ అవుతుంది. ఈ రెండు కూడా మనకి కాంబినేషన్లో మనం ఒకవేళ ఇది అప్లై చేసుకున్నట్లయితే హెయిర్కి మన హెయిర్ లాస్ స్టాప్ అవుతుంది, అంతేకాకుండా రూట్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. సో దానివల్ల మనకి చాలా వరకు హెయిర్ లాస్ అనేది స్టాప్ అవుతుంది. డాండ్రఫ్ రిమూవ్ చేసుకోవచ్చు. డాండ్రఫ్ కూడా మనకి రిమూవ్ అవడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మనకి న్యూ హెయిర్ కూడా ప్రమోట్ అవ్వడానికి, గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడానికి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా మన హెయిర్ డ్యామేజ్ ఉన్నట్లయితే ఈ అలోవెరా జెల్ అనేది మన హెయిర్ని స్మూత్గా చేస్తుంది, కండిషన్డ్గా ఉంచుతుంది, డ్యామేజ్ ఫ్రీగా ఉంచుతుంది, ఫ్రిజ్ ఫ్రీ చేస్తుంది అనమాట. అంతేకాకుండా స్ప్లిట్ ఎండ్స్ రాకుండా మనకి కాపాడుకోవడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో దానివల్ల మనకి ఏంటంటే హెయిర్ డ్యామేజ్ని కూడా తగ్గించుకోవచ్చు. సో ఎక్కువగా మనకి డాండ్రఫ్ ఉండడం వల్ల లేదంటే మనకి గ్రోత్ అనేది స్టాప్ అయిపోయి మన హెయిర్ ఫాల్ అవుతూ ఉంటే, అంతేకాకుండా చిక్కులు ఎక్కువగా ఉండి మన హెయిర్ డ్యామేజ్డ్గా ఉన్నప్పుడు, చిక్కులు ఎక్కువగా ఉన్నప్పుడు మనకి రూట్స్ అనేవి వాటిని రిమూవ్ చేసేటప్పుడు రూట్స్ అనేవి వీక్గా అయిపోయి హెయిర్ రాలిపోవడం అనేది చాలా జరుగుతూ ఉంటుంది. కాబట్టి సో మనకి డాండ్రఫ్ ఫ్రీ ఉంచుకోవాలి, అంతేకాకుండా మన హెయిర్ డ్యామేజ్ ఫ్రీ కూడా ఉంచుకోవాలి. అంటే రఫ్గా కాకుండా స్మూత్గా ఉన్నట్లయితే అండ్ ఫ్రిజీగా, అంటే మనకి చిక్కులు ఎక్కువగా లేకుండా మన హెయిర్ అనేది చాలా డ్యామేజ్గా కాకుండా నీట్గా ఉన్నట్లయితే మనకి వాటిని హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గించుకోవచ్చు. సో అందుకనే మనకి ఈ అలోవెరా జెల్ అనేది ఏంటి అంటే మన హెయిర్ని బాగా స్ట్రాంగ్గా ఉంచుతుంది అండ్ హెయిర్ అనేది మనకి ఫ్రిజ్ ఫ్రీగా ఉంచుతుంది, స్మూత్గా ఉంచుతుంది, అంతేకాకుండా డ్యామేజ్ ఫ్రీగా ఉంచుతుంది. కాబట్టి మన హెయిర్ గ్రోత్ అనేది కూడా ప్రమోట్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ చాలా వరకు తగ్గిపోతుంది. సో ఈ రెండింటిని ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు హెయిర్కి కండిషనింగ్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. మన హెయిర్కి ఇది మంచి కండిషనింగ్ ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత 1.5 అవర్ పాటు కానీ 1 అవర్ పాటు కానీ ఉంచుకున్నట్లయితే తర్వాత మీరు వాష్ చేసుకోవచ్చు. ఇలా మీరు వీక్లో ఒక 2 సార్లు కానీ 3 సార్లు కనుక చేసినట్లయితే మీ హెయిర్ ఫాల్ అనేది కంపల్సరీగా స్టాప్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా మీకు ప్రమోట్ అవుతుంది. అండ్ మీ హెయిర్ గ్రోత్ ఎప్పుడైతే ప్రమోట్ అవుతుందో హెయిర్ ఫాల్ తగ్గినప్పుడు మీకు హెయిర్ అనేది చాలా వాల్యూమైజ్డ్గా ఇంకా లాంగ్గా కనిపిస్తుంది. సో కంపల్సరీగా ఇది మీరు తప్పకుండా కాన్స్టెంట్గా రెగ్యులర్గా ఈ రెమెడీని ఫాలో అయినట్లయితే మీ హెయిర్ ఫాల్ తప్పకుండా స్టాప్ అవుతుంది. ఇది చాలా ఎఫెక్టివ్ రెమెడీ. సో కంపల్సరీ ట్రై చేసి చూడండి. దీనికోసం మనకు కావాలి కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ ఒకవేళ మీకు లేదు అనుకుంటే మీరు యూస్ చేసే ఏ ఆయిల్ అయినా తీసుకోవచ్చు, లేదంటే ఆలివ్ ఆయిల్ కానీ బాదాం ఆయిల్ కానీ తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకు కావాలి వైటమిన్ ఈ క్యాప్సూల్స్. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ని యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో వైటమిన్ ఈ క్యాప్సూల్ని స్క్వీజ్ చేసి యాడ్ చేసుకోవాలి. ఇందులో ఉన్న ఆయిల్ అంతా కూడా మనం ఈ కోకోనట్ ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత బాగా వీటిని కలిపేసుకోవాలి. బాగా ఈ రెండు కూడా బాగా మనకి మిక్స్ అయ్యేంత వరకు బీట్ చేసుకోవాలి. ఇలా
కోకోనట్ ఆయిల్ అనేది మన హెయిర్ గ్రోత్ అనేది కూడా ప్రమోట్ చేస్తుంది, అంతేకాకుండా హెయిర్ ఫాల్ని స్టాప్ చేయడానికి చాలా ఎఫెక్టివ్గా బాగా పనిచేస్తుంది. సో అందరికీ తెలిసిందే మనకి కోకోనట్ ఆయిల్ అనేది ఎంత బాగా మన హెయిర్ని కండిషనింగ్ చేస్తుంది అనేది. బట్ మనం ఇందులో విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేయడం వల్ల ఏంటి అంటే, విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మన హెయిర్ గ్రోత్కి కానీ లేదంటే స్కిన్కి కానీ హెయిర్కి కానీ చాలా మంచిది. మన ఐస్కి కానీ ఏవైనా మనకి పిగ్మెంటేషన్ రిమూవ్ చేసుకోవాలన్నా కానీ, డార్క్ సర్కిల్స్ తీసుకోవాలన్నా కానీ, అండ్ మనకి స్కిన్ అనేది రిపేర్ అవ్వాలన్నా కానీ, మార్క్స్ పోవాలన్నా కానీ, లేదంటే హెయిర్కి మనకి రిపేర్ చేసుకోవాలన్నా కానీ, హెయిర్ని బాగా కండిషన్గా స్మూత్గా నీట్గా ఉంచుకోవాలన్నా కానీ, అండ్ గ్రోత్ని ప్రమోట్ చేసుకోవాలి, హెయిర్ లాస్ అనేది మనం హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేసుకోవాలి అంటే కూడా ఈ విటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకనే ఈ ఆయిల్లో మనం రెగ్యులర్గా మీరు యూజ్ చేసే ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకుంటే మనకి ఎఫెక్ట్ అనేది చాలా బాగుంటుంది. మీ హెయిర్ డ్యామేజ్డ్ హెయిర్ని రిపేర్ చేస్తుంది, మీ హెయిర్ రూట్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది, ఆ పోర్స్ అనేవి మనకి ఓపెన్ చేసి మనకి హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేయడానికి ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేసుకుంటే హెయిర్ గ్రోత్ ఇంకా హెయిర్ రూట్స్ కూడా మీకు స్ట్రాంగ్గా ఉంటాయి. దానివల్ల మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా తగ్గించుకోవచ్చు. సో ఒకవేళ మీరు కోకోనట్ ఆయిల్ యూజ్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఆయిల్లో ఏ ఆయిల్లో అయినా కానీ మీరు ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్ని యాడ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మనకి హెయిర్ లాస్ అనేది, హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు తగ్గిపోతుంది, అండ్ మీకు న్యూ హెయిర్ కూడా గ్రోత్ అనేది ప్రమోట్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ రెండు కూడా మనకి ఏంటి అంటే, వైటమిన్ ఈ క్యాప్సూల్ అనేది మన హెయిర్ రిపేర్ చేయడానికి, డ్యామేజ్గా ఉన్నా కానీ లేదంటే స్ప్లిటెన్స్ తగ్గించడానికి, వచ్చిన వాటిని మనకి పోగొట్టదు, కాకపోతే స్ప్లిటెన్స్ రాకుండా మన హెయిర్ని కాపాడుతుంది, స్మూత్గా ఉంచుతుంది, కండిషన్గా ఉంచుతుంది, అంతేకాకుండా హెయిర్ రూట్స్ని కూడా స్ట్రాంగ్గా ఉంచుతుంది. అండ్ మనకి స్కాల్ప్లో డాండ్రఫ్ రాకుండా కాపాడడానికి కానీ ఇవన్నీ కూడా మనకి ఈ వైటమిన్ ఈ క్యాప్సూల్ అనేది బాగా ప్రమోట్ చేస్తుంది అనమాట. సో అంతేకాకుండా మనం వీటన్నిటితో యూజ్ చేస్తూ కూడా హెయిర్ అనేది మనం వీక్లో ట్వైస్ అయినా కానీ మనం వాష్ చేసుకుంటూ ఉండాలి. ఎక్కువగా డస్ట్ అనేది అక్యుములేట్ అవ్వకుండా, లేదంటే ఎక్కువ ఎక్సెస్ ఆయిల్ అక్యుములేట్ అవ్వకుండా, డాండ్రఫ్ రాకుండా మనం కాపాడుకోవాలి. అంతేకాకుండా మనకి హెవీగా హార్ష్ కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్స్ని యూజ్ చేయకూడదు. హార్మ్ఫుల్ ఏవైతే హెవీగా ఉంటాయో, మనం ఈ మధ్యకాలంలో షాంపూస్ కానీ లేదంటే హెయిర్ వాషర్స్ కానీ లేదంటే ఆయిల్స్ కానీ, స్ప్రేస్ అని లేదంటే కండిషనింగ్ ప్యాక్స్ అని, కండిషనర్స్ అని చాలా యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అవన్నీ కూడా మనకి చాలా హార్మ్ఫుల్ కెమికల్స్తో తయారు చేస్తూ ఉంటారు కాబట్టి మనకి వాటి ఎఫెక్ట్ వల్ల కూడా చాలా వరకు హెయిర్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు మనకి ఈ ప్రోడక్ట్స్ అనేవి తగ్గించుకోవడానికి ట్రై చేస్తూ ఉండాలి. మనకి హెర్బల్ అయినా కానీ ఏదైనా ఆర్గానిక్ అంటే మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసుకున్న హెయిర్ వాషెస్ కావచ్చు, హెయిర్ ఆయిల్స్ కావచ్చు, కండిషనింగ్ ప్యాక్స్ కావచ్చు, మనం యూజ్ చేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. మనం చాలా వరకు హెయిర్ లాస్ అనేది తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ తగ్గించుకుంటూ మన డైట్ని కూడా హెల్తీగా ఉంచుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా మన హెయిర్ లాస్ని తగ్గించడానికి చాలా హెల్ప్ చేస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలని ఇంకా డౌట్స్ని మా కామెంట్స్లో తెలియచేయండి. మరి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.